ఇవాళ పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పవన్ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా కోటప్పకొండకి రానున్నటువంటి నేపథ్యంలో అటు అధికారులు ప్రజాప్రతినిధులు రివ్యూ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, ఏ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతుంది? సార్, తొలిసారిగా కోటప్పకొండకి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు? త్రికోటేశ్వర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం అందరం కూడా కోటకొండ మీద ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు విజిట్ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి చాలా రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కొత్తపాలెం నుంచి కోటప్పకొండకి రోడ్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది దాదాపు 4-5 కోట్లతోటి నిధులతోటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోడ్డుని వారే దగ్గరుండి ఓపెన్ చేస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం మరి డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి గడిచిన 4-5 నెలల క్రితం కూడా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా ఎల్లమంద కార్యక్రమాల్లో కోటప్పకొండ రావడం జరిగింది. మరి ఇద్దరు కూడా సీఎం గారి తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎం గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్కి కోటప్పకొండకి వరాలు జల్లు ఉంటుందని చెప్పి మేము అందరం భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా దాదాపు 3.3 కోట్ల 90 లక్షల నిధులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నియోజకవర్గానికి రానున్నటువంటి నేపథ్యంలో ఏమన్నా రానున్నటువంటి ప్రతిపాదనలు ఏమన్నా తయారు చేశారా? ఎలాంటి ప్రణాళిక ఉండబోతుంది? అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం కొత్తపాలెం టు కోటప్పకొండ రోడ్డు మరి డిపిఆర్ కూడా అయిపోయింది. బీటీ రోడ్డు కూడా తయారు చేయడం జరిగింది. డిపి రోడ్డు వేయటం జరిగింది. దానికి 4-5 కోట్ల నిధులు మంజూరు చేయాలి. పవన్ కళ్యాణ్ వాళ్ళు రేపు చేస్తా అన్నారు. అదేవిధంగా కోటప్పకొండ చుట్టూ ఉన్న గిరిప్రదక్షిణ రోడ్డు కూడా మరి మాకు అనుమతి ఇస్తామని చెప్పారు. డిపి గారు కూడా తయారు చేశాము. దాన్ని కూడా వేయటానికి మరి పర్యాటక శాఖ మరి అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళ అనుమతి కూడా కావాలి. డెఫినెట్గా మరి శివరాత్రి లోపలే చేద్దాం అనుకున్నాము. అది సాధ్యం అవుతుందో తెలియట్లేదు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ విజిట్ అయిన తర్వాత దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా కొండ చుట్టూ ఉన్న మెట్ల మార్గాన్ని కానీ, ఘాట్ రోడ్ని కానీ, అదేవిధంగా సీసీ కెమెరాలు కానీ, ఆర్ఎన్బి మరి ఆర్టీసీ సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తాము. తాగునీరుకి అదేవిధంగా ప్రయాణికులకు భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మొబైల్ టాయిలెట్స్ కానీ, అదేవిధంగా రెగ్యులర్ టాయిలెట్స్ కానీ వీటన్నిటి బీఓటీ దాంతో మనం ఇక్కడ టాయిలెట్స్ అని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి మాకు వరాలు ఇచ్చిన తర్వాత శివరాత్రి ఘనంగా చేద్దామని ఆలోచనతో ఉన్నాము. శివరాత్రి కూడా ఫిబ్రవరి 15 కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి విజిట్ గురించి వాళ్ళ మన సబ్మిట్ జరిగింది. అదేవిధంగా శివరాత్రి గురించి కూడా వాళ్ళ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులు అందరూ కూడా కలిసి కూర్చొని మొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక సభలో ఏదైతే ఒక కాలేజ్ స్టూడెంట్ రోడ్లు వ్యవహారం కానీ, పోలీస్ కానిస్టేబుల్ రోడ్లు వ్యవహారం అడిగినటువంటి నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే మరి ప్రజా సమస్యలు పరిష్కరించే మార్గంగా ఉండాలి, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయికి కానీ ముఖ్యమంత్రి స్థాయికి కానీ తీసుకురాకూడదు, లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాటిపైన దృష్టి సారించాలి, వారిని అక్కడ ఉన్నటువంటి సమస్యలు అడగాలని ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యంలో అనేక సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయి? అంటే మేము ప్రభుత్వం తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. ఇప్పుడు సీఎం గారు రోజు జనాల్లో ఉంటున్నారు, డిప్యూటీ సీఎం జనాల్లో ఉంటున్నారు, ముఖ్యమంత్రి కానీ, మినిస్టర్లు కానీ అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా జనాలు ఉన్నాం. ప్రజలకు ఏది అవసరం అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పీపీ ద్వారా కానీ, P4 ద్వారా కానీ సమస్యలు అక్కడే పరిష్కారం చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమంలో పెద్ద గవర్నమెంట్ తరఫున చేయాల్సిన టూరిజం డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానీ వీటి వల్ల పంచాయతీరాజ్ వల్ల చేసే పెద్ద వర్క్స్ ఉంటే కనుక 4-5 కోట్లది అది సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి క్షేత్రస్థాయిలో ఉంటున్నారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాము. రెగ్యులర్గా ప్రజలతో ఉన్నాం. ఇవాళ కోటప్పకొండ మీద మీటింగ్ పెట్టినప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది సంవత్సరానికి ఒకసారి. అలా కాకుండా ప్రతి నెల మరి కలెక్టర్ ఆధ్వర్యంలో అందరూ అధికారులతోటి ఈ మీటింగ్ పెట్టడం వల్ల ఏంటంటే ఇది టూరిజం ప్లేస్ కాబట్టి దీన్ని బాగా మెయింటైన్ చేయాలి. కోటప్పకొండ ఒకటి, అమరావతి ఒకటి, కొండవీడు ఒకటి, వీటన్నిటి కూడా నాగార్జునసాగర్ ఇవన్నీ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వీటిని రెగ్యులర్గా మనం సర్వేలెన్స్లో ఉంటే వీటిని ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టరు,
జమీందార్ గారు అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని మరి ముఖ్య నేతలందరూ హాజరవుతారు. వారికి ఘనంగా స్వాగతం పలుకుతాం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యంలో అటు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఫారెస్ట్ ఏరియాకి ఆయన దర్శనం చేసుకుంటారు. కోటప్పకొండ దేవస్థానంలో దర్శనం చేసుకున్న తర్వాత అనేక అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేసేటువంటి అవకాశం ఉంది. ఈ స్థాయిలో అభివృద్ధి నోచుకున్నటువంటి కోటప్పకొండ ఇప్పుడిప్పుడే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో నరసరావుపేట చుట్టుపక్కల ప్రాంతాలు కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా కూడా రోడ్లు అద్దుమానంగా మారినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా కూడా రోడ్లు వేసుకుంటూ కూడా అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నామంటూ కూడా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, కోటప్పకొండ నుండి.